కుక్కట్పల్లి అంటారు కానీ ఆడంటారు తెలియదు. హేమత్ ఉంటే కంపల్సరీ వస్తుండే ఇక్కడ హేమంత్ ఓకే. ఆయన బెంగళూరు ఉన్నాడు. అయినా మేమే ఒక రోజు వచ్చి వెళ్దాం అనుకున్నాం సార్. ఏదో ఒక రోజు అందులో వచ్చి వెళ్దాం అనుకున్నాం. జాబ్ వచ్చిన తర్వాత వచ్చి మీకు వచ్చి మీ దగ్గరకు వచ్చి వెళ్దాం అనుకుంటాను. ఎట్లయినా కలిసేవాళ్ళం 100%. కానీ ఒకటి జాబ్ రావడం అనేది మాత్రం మీరు కష్టపడితే మాత్రం వస్తుంది, పక్కా వస్తుంది, డౌట్ ఏం లేదు అందులో. ఎందుకంటే జాబ్స్ కుట్టుకోండి మీకు మనం ఏది కూడా మనం ఎవరినైనా పాస్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. చూసారు కదా గ్రూప్లో మీరు చూసారు కదా, జాబ్ కొట్టడమే సార్. ఇంకా వెనక ముందు వదిలేమైతే వదిలే సవాల్ కొంచెం వెనక ముందు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను సార్. నేను కూడా నిన్న కూడా ఇంటర్వ్యూ ఇంట్రెస్ట్ కూడా అటెండ్ అవుతున్నాను. మేము చేసి ఒక ఇంటర్వ్యూ క్యాబ్ కాల్ పెట్టి సెకండ్ కాల్ రాలేదు, ఫస్ట్ కాల్ అయిపోయింది. ఓకే కాల్స్ వస్తాయి. ఒకటి అదే పని మీద కూర్చుంటే మాత్రం జాబ్ వస్తుంది. ఏం చెప్తున్నా, కేదార్నాథ్ ఉన్నారు కదా, కేదార్నాథ్ జాబ్ వస్తుంది. ఆయన అయితే మెంట అదే పని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, జాబ్స్కి బయట ముంబై కూడా ఇంటర్వ్యూకి వచ్చాడు. ఆయన టికెట్ బుక్ చేసి వచ్చాడు. ఆయన 99 ప్యాకేజ్ కొట్టాడు, అది 25 lakhs వచ్చింది. చెప్తున్నాను అదే సార్. ఒక్కసారి వచ్చేస్తుంది కొడితే కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే గ్యారెంటీగా జాబ్ అనేది వస్తుంది. జాబ్ కాకుండా అయితే ఉండదు కదా, అంటే జాబ్ ఒప్పుకోవడం సార్ వస్తుంది. హార్డ్ వర్క్ చేయాలి, అది మాత్రం లేదు. అంటే మనకు ఈ సబ్జెక్ట్ పరంగా ప్రాబ్లం ఉంది. నాకైతే కమ్యూనికేషన్ కాదు, సబ్జెక్ట్ ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, మీకే కాదు. నేను అదే సార్ అటెండ్ అనేది కొంచెం ఇప్పటికి ఓకే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఓకే అటెండ్ అయినా నేను అన్ని సెగ్రిగేట్ చేసుకున్నాను. మొత్తం నేను ఇచ్చిన మెటీరియల్ అన్నీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అంతా పరిచయం పెట్టుకున్నాను. ఆయన ఏమడుగుతున్నాడు తను ఉపయోగించి చెప్తాను. టికెట్ నుంచి నేను పెట్టుకున్నాను. ఇంకోటి మీరు నోట్స్ ప్రిపేర్ నేను ప్రిపేర్ చేశాను కదా, నోట్స్ అనేది ఎక్కడ నోట్స్ కష్టపడి రాకుండా తెలుసా, టైప్ చేసి వెతుకుని మళ్ళీ అది మనకి ఎస్ఏపీ కీవర్డ్స్ అది పాత్లోకి వెళ్ళి అక్కడ వెతికి వేరే నాకు కంటెంట్ అనేది మనం ఓన్గా చేయలేం కదా, వేరే టైం వాళ్ళకి వీళ్ళు వాళ్ళని చూసి అక్కడ పట్టుకోవచ్చు. తెలుగులో ఇంగ్లీష్ ప్రతి టైం వీడియోస్ మన అన్నీ గ్యాదర్ చేసి ఒక షేప్ తీసుకొచ్చాం. అది చాలా కష్టపడాలి, లేకపోతే మనకి యూట్యూబ్లో 30,000 సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్. జాబ్స్ ఇంకోటి సక్సెస్ రేట్లో కూడా మనం సక్సెస్ రేట్ ఎప్పుడు బాగుంటుంది. మన ట్రైనింగ్ విషయం వచ్చేవాళ్ళు మ్యాక్సిమం కొడతారు. ఒకటి మీకైతే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎంత ఛార్జ్ చేశాను తీసుకుని మీ దగ్గర ఈజీ చెప్పాను, చాలా చెప్తున్నాను. ఏది అడిగినా ఎస్కోర్ అనేది చెప్తుంది కదా. ఇప్పుడు అది లేటప్పుడు మాత్రం మా కాన్ఫిడెన్స్ కూడా గ్రిప్ వస్తుంది. ఇదే ఇష్టమైన సేవీ రాకెట్ సైన్స్ కాదు, మన దగ్గర సేవ్ కుమార్ అతను ట్రైనింగ్ తీసుకున్నాడు. అతను మన దగ్గర తీసుకున్నట్టు వేరే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ఓకే నేను జాబ్ కొట్టాడు 22 lakhs ప్యాకేజ్, 22 lakhs. అయితే అతను చేసే వర్క్ ఏంటి, డేటా మెయింటెనెన్స్. ఎస్ఏపీ లాగిన్ కూడా ఇవ్వలేదు అన్నారు. వెండర్ మాస్టర్ డేటా వాళ్ళకు 30 to 40 కంపెనీకి వస్తున్నాయి. ఆ ఎక్స్ట్రాలో మెయింటైన్ చేస్తారు, ఇంకేం లేదు. దాని బేస్గా చేసుకుని LSMW అప్లోడ్ చేయడం, ఇంక ఇదంతా వాళ్ళు చేసేది. అట్లా ఉంది, చేసేది ఒకటి, మన నేషనల్ ఒకటి, చేసేది ఒకటి. కానీ ఎస్ఏపీ కూల్ పైన పెట్టుకుంటే మాత్రం ఇంకా సక్సెస్ అవుతుంది. డౌట్ ఎంతో ఈజీగా ఉంది సార్. ఏంటంటే మనకి ఆన్సర్స్ కష్టపడుతుంది, అర్థమవుతుంది కాన్సెప్ట్ ఏంటంటే ఈ టీంలో మనం చేస్తాం. కానీ ఆ టీంలో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా సార్. కొన్ని వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ BZDలో హౌస్ బ్యాంకు, ఈ ఫారెన్ కరెన్సీ ఎవరు మనం ఒకటి అడిగాడు. BZD ముందు ఫారెన్ కరెన్సీ ఎవరు ఎక్కడ చేస్తారని గుర్తురాలి. నేను ఎక్కడికి చెప్పాడు BZDలో ఫారెన్ కరెన్సీ ఉంటుంది చూడు చెప్పు. అక్కడ అసైన్ చేసుకుంటాం. బ్యాంకింగ్ ఆర్డర్ ఏమో చెప్తున్నాడు నాకు, అక్కడ వచ్చేసి చెప్పు దాంట్లో చెక్ చేయాలని చెప్పేసి కింద చూపిస్తానని చెప్పాను. బట్ టీచర్స్ అడిగారు సార్ క్లాస్ పెట్టిను. కానీ ఎందుకంటే ఏది కావాలంటే డిఎంఈ క్లాస్ గురించి పర్ఫెక్ట్ కావాలి. డిఎంఈ క్లాస్ ఒకటి పర్ఫెక్ట్ కావాలి. అంటే మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు లాస్ట్ టైంలో డిఎంఈ నోట్స్ ఇచ్చాను, ప్రాక్టీస్ చేసి
కానీ ఒకటి కానీ కొంచెం ఇంప్రూవ్ చేసారు అంటే మా బాధ ఏంటంటే మీరు నోట్స్ కంటే మీరు చెప్పిన తొందరగా గుర్తు కాదైపోతుంది అని చెప్పాను. మీరు చెప్పిననుకో అది గుర్తుండిపోతుంది, చదువుతా అంత తొందరగా. నాకు అర్థమైంది మీ ప్రాబ్లం, నాకు అర్థమైంది. అంటే మీరు ఓన్గా వీడియో చూడటం కాదు, నాకు నేను చెప్పడం వల్ల మీకు ప్లస్ అవుతుంది. సెకండ్ టైం వీడియో చూసినాం అనుకో ఇంకా బెటర్ అయిపోతుంది, అది గుర్తుండిపోతుంది. అంటే దాన్ని 100% మేనేజ్ చేయగలం అనే ఆలోచన వచ్చేస్తుంది.